మిస్టర్ కేటీఆర్ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి అని మర్చిపోవద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నీలాగా తండ్రి దాటి నుంచో లేకపోతే వారసత్వపు రాజకీయాల నుంచో వచ్చినోడు కాదు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని రాజకీయాల్లో కూడా జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే, నేడు ముఖ్యమంత్రి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ముఖ్యమంత్రి అయినాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వాడు అరే బై అని చెప్పేసి అనే మాటలు మాట్లాడితే నీకు ఖచ్చితంగా 1000 చెప్పులు 1,00,000 డప్పులు 1000 చెప్పుల కార్యక్రమం ఉంటుంది నీ మీద. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. మల్కాజిగిరి మీటింగ్లో నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారి లీక్ వీరుడు లాగా ఈయన లీక్ వీరుడా? ఆ లీకులతోనే నీవు చేసిన ఈ యొక్క పనికి మాలిన విధవ పని, ఫోన్ ట్యాపింగ్ పేరుతోన ఆ నాగార్జున గారి కుటుంబమే సర్వనాశనమై, సిగ్గు లేకుండా మీరెంత అధికార దుర్వినియోగం చేసింది ఈ రాష్ట్రంలో అంటే, మీరు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట మీరు అధికారాన్ని పంచుకుంటుంటే ఉద్యమం చేసారు కదా పంచుకున్నారు అనుకున్నాం. కానీ ఆ యొక్క అధికారం చాటున ఎన్ని అకృత్యాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని దోపిడీలు, అంటే అధికారాన్ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయొచ్చో అది మీ నుంచే కనపడుతుంది. చాలా బాధపడుతున్నాం. ఇలాంటి వ్యక్తులనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మేము ఎన్నుకున్నదని. ఫోన్ ట్యాపింగ్లో ప్రైవేటు వ్యక్తులు కూడా ఫోన్లను భార్యలవి, అదే రకంగా ఇతర వ్యక్తులవి కూడా ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని, దానికి కారణం నీవు కాదు. సిగ్గు లేదా నీకు? బుద్ధి లేదు అసలు? మీ చెల్లెల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు మాట్లాడితే 6 గ్యారెంటీలను పక్కన పెట్టి 6 ఆరోపణలు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అట్లా నాశనంగానికి కారణం మీరు కాదు. ఈరోజు ఫోన్ లీకులని అంటే ఒక్కొక్కటి మీరు చేసిన దురాఘాతాలు, మీరు చేసిన అన్యాయాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే పని లేకుండా వీటిని బయట పెడుతున్నారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. సిగ్గు లజ్జ ఉండాలి కేటీఆర్. మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మిమ్మల్ని ఏ పదం వాడాలో అర్థం కావట్లేదు. ఆ ప్రభాకర్ రావేంది, ఆ ప్రణీత్ రావేంది, ఆ ఫోన్ ట్యాపింగ్ ఏంది, కుంభకోణాలేంది, ఒక్కొక్కటిగా మొత్తం బయటికి వస్తాయి. మీరు ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడడం మాత్రం ఖాయం. కవిత గారు పోయిండ్రు, ఇప్పుడు నీ వంతు కేటీఆర్ గారు వంతు వస్తుంది, కేసీఆర్ గారు వంతు వస్తుంది, హరీష్ రావు వంతు వస్తుంది, సంతోష్ రావు వంతు వస్తుంది. ఎందుకంటే మీ మీద అక్రమంగా కేసులు ఎవరు పెట్టట్లే. మీరు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి సాక్ష్యాలతో సహా. మీరు తప్పించుకునే స్థితి లేదు. గుర్తుపెట్టుకోండి సుమా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు మర్యాద పాటించాలి. ఎందుకంటే మీలాగా అడ్డగోలిగా రాలేదైనా. ఒకసారి నీ గురించి నీవు ఆలోచన చేసుకో కేటీఆర్. మీ నాయన కేసీఆర్ లేకపోతే నీవేడున్నావు? ఆయన తెలంగాణ ఉద్యమం చేసి గవర్నమెంట్ తెస్తే ఆయన చాటున నువ్వు ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత అధికారాన్ని పంచుకొని ఈరోజు ఏమి అహంకారం ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో నడిచింది మీ అహంకారం. కానీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అహంకారాన్ని చూపెట్టిండ్రు, మీ అధికార దుర్వినియోగం చేసిండ్రు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంకా అధికారంలో ఉన్నట్టుగా మీ కులహంకారంతోన మీరు వ్యవహారం చేస్తారు. మీ వ్యవహార శైలి పూర్తిగా మార్చుకోవాలి. ప్రజలు చాలా సీరియస్గా మీరు గుణపాఠం చెప్పారు. ఇంకొకటి, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, మాకు ఓట్లు వేయండి, మాకు అధికారం వేయండి, పార్లమెంట్లో మిమ్మల్ని గెలిపించాలి. మళ్ళీ మీకు పార్లమెంట్లో ఎన్నికలలో ఓట్లు వేస్తే మళ్ళీ మీరు ఎవరిగా ట్యాప్ చేయాలి, ఢిల్లీ లెవెల్లో ట్యాప్ చేపిస్తారా? అసలు మీ అంత దుర్మార్గులు ఎక్కడన్నా ఉన్నారా? అసలు ఇంత దుర్మార్గమైన పాలన మీరు చేసి ఈరోజు ప్రజాపాలన, ప్రజలకు అవసరమయ్యే పాలన, ప్రజలకు మేలు జరిగే పాలన, ప్రజలకు గూడు ఇల్లు అందించే పాలన, ప్రజలకు మేలు చేసే పాలన కాంగ్రెస్ పాలన నడుస్తుంది. అటువంటి పాలనను చూసి మీరు భరించలేకపోతున్నారు. మీ యొక్క దౌర్జన్య కారణాన్ని ఇంకా కొనసాగించాలని చెప్పి చూస్తారు. తస్మత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాట మాట్లాడినా గొడ్లో కోసే కత్తులతో నాలుకలు కోస్తాం, గుర్తుపెట్టుకోండి. మర్యాదగా చెప్తున్నాం, కేటీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అంతేగాని వాడు వీడు అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడితే మాత్రం ఖబర్దార్ శుభ అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.